మనం ఒక రూ. 100 అప్పు గనక మిస్ అయ్యామంటే బ్యాంకులు మన మీద 500 పెనాల్టీలేస్తాయి. అలాంటి బ్యాంకులు బడాబాబులకి మాత్రం కొమ్ము కాస్తున్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎంతో ఉదారంగా రుణాలిస్తున్న బ్యాంకులు వాటి వసూళ్ల మీద మాత్రం గట్టి చర్యలు తీసుకోకపోవడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో బ్యాంకులు ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ ఏఆర్సీలు రుణగ్రహీతల మధ్య లోతైన లాలూచి వ్యవహారాలు ఉన్నాయంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పి మోహన ధర్మాసనం ఆక్షేపించింది. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 1537 కోట్ల బకాయిలను వసూలు చేయాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంకులు కేవలం 73.5 కోట్లకే 2 ఏఆర్సీలతో పరిష్కారం కుదుర్చుకోవడానికి ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్కి సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతరులకి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. రుణ బకాయిల పరిష్కార తీరుని ఆక్షేపించింది. పన్ను చెల్లింపుదారుల సొమ్మును, ప్రజల డబ్బుని సేకరించి బాధ్యతారహితంగా వాటిని విడుదల చేయడం, రుణంగా ఇవ్వడం, ఆపై వాటి వసూలుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం మీ వ్యాపార విధానం అయితే ఇది ఏమాత్రం సమర్థనీయం కాదని ధర్మాసనం పేర్కొంది. ఏఆర్సీల పనితీరుని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదేసింది. ఇది మోడీ సర్కార్ కూడా పెద్ద దెబ్బే. ఎందుకంటే అలాంటి బ్యాంకుల మీద యాక్షన్ తీసుకుని ఉంటే అప్పుడు ప్రభుత్వానికి కరెక్ట్ ఉండేది. ఇప్పుడు కోర్టు ఆదేశం ఇచ్చేదాకా ఆగిందంటే ప్రభుత్వానికి ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో బీజేపీ ఎట్లాంటి విమర్శలు చేస్తుందో ఇప్పుడు బీజేపీని ఖచ్చితంగా కాంగ్రెస్ టార్గెట్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టే.